వార్డెన్ మేడం గారు రమ్మనకుండా నేను లోపలికి రావడం మర్యాద కాదు. మీరు వెళ్ళి మాట్లాడండి సార్. ఓకే పద అశ్విన్. పదండి సార్. అమ్మా, నేను పొద్దున్నే రీచ్ అయ్యాను. రాగానే కాల్ చేద్దామనుకుని మర్చిపోయాను. సరేనమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆనంది రోడ్డు మీద ఉందేంటి? అది మహేష్ గారి కారులో ఉంది. మేడం. మహేష్, అశ్విన్ రండి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, నాతో ఏదైనా పనుండి వచ్చారా? నేను స్ట్రైట్గా పాయింట్గా వస్తాను మేడం. ఆనంది ఎలాంటి తప్పు చేయదని మీకు కూడా తెలుసు. కానీ ఏదో ఒక రోజు ఆనంది ఆ నిజం మీకు తప్పకుండా చెప్తుంది. కాబట్టి మీరు కొంచెం పెద్ద మనసుతో ఆనందిని క్షమించి ఈ హాస్టల్లోకి అలౌ చేస్తే. ఆనంది, రెజినా, నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? నాకొస్తున్న కోపానికి నీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. నీ గురించి నువ్వు అసలేమనుకుంటున్నావే? నైట్ లేటుగా రావడానికి కారణం అడిగితే చెప్పవా? వార్డెన్ మేడం అడిగితే నా సొంత పని మీద వెళ్ళానని చెప్పావంట. అంత పెద్దదాన్ని అయిపోయావు నువ్వు. పెద్దదాన్ని కాబట్టే ఆనంది నా దగ్గర ఎటువంటి విషయం దాచదనుకున్నాను. అలాంటిది తను నాతోనే అది తన సొంత విషయం అన్నప్పుడు నేను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. నిజం చెప్పేదాకా మేడం ఆనందిని హాస్టల్లోకి రానిచ్చేలా లేరు.